వెల్కమ్ టు మేటీ న్యూస్. నేను ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో 22 వార్డులకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వీటికి 22 వార్డులకు సంబంధించి 44 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. సో 220 మంది అధికారులు, వారితో పాటు కూడా 50 మంది రిజర్వ్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 44 కేంద్రాలలో ఇప్పటికే వాళ్ళకు అధికారులు ఏవిఎంలు కానీ వాటికి కావాల్సిన సామగ్రిని కూడా అధికారులు వారికి అప్పగించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్న అధికారులు 44 పోలింగ్ కేంద్రాలకు 220 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వాటితో పాటు 50 మంది రిజర్వ్ అధికారులు కూడా వారి పర్యవేక్షణలో ఉంటారు. వీరితో పాటు కూడా మున్సిపల్ సిబ్బంది కూడా 100 మంది ఉంటారు. సో ఎన్నికల ప్రక్రియ అధికారులు ఇటు ఏదైతే వాళ్ళకు కావలసిన ఏవిఎం మిషన్స్ కానీ కావలసిన సామాగ్రిని కూడా ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈరోజు కల్వకుర్తి మొత్తంకి సంబంధించిన 22 వార్డులకు కూడా పోలింగ్ కేంద్రాలు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం కూడా వాళ్ళు సిద్ధం చేసుకొని కేంద్రాలకు చేరుకునే ప్రక్రియలో ఉన్నారు. వీటితో పాటు కూడా దాదాపు 50 మంది రిజర్వ్ అధికారులు కూడా వీళ్ళకు ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా ఎన్నికల ఏరియా విషయంలో మోరాయించిన అలాంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసినాం. వాటికి కూడా సిద్ధంగా ఉంచుకొని మరొక 50 మంది కూడా వీళ్ళను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. వీరందరితో పాటు కూడా మున్సిపల్ సిబ్బంది 100 మంది కూడా వీళ్ళకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక 4-3 అట్లా ఉంటారు. సో మున్సిపల్ సిబ్బంది కూడా పోలింగ్ సమయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఉంటారు. సో ఎన్నికల్లో ఏదైతే మనకు భద్రతా సిబ్బందికి సంబంధించిన ముఖ్యంగా పోలీసు వారు దాదాపు 200 మంది పోలీసు బెటాలియన్ కూడా వీళ్లకు అన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 4 నుంచి 5 మంది చొప్పున అక్కడ కానిస్టేబుల్స్, అక్కడ ఒక ఆఫీసర్ పర్యవేక్షణలో వాళ్ళు పూర్తిగా ఏదైతే పోలింగ్ కేంద్రాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. పోలింగ్ కేంద్రాలలో చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్కి ఒక సీసీ కెమెరా అమర్చించారు. ఆ సీసీ కెమెరా మొత్తం కూడా ఏదైతే ఈసీ ఎలక్షన్ కమిషనర్ ప్రతి పోలింగ్ బూత్ను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏ కేంద్రంలో ఎలా ఉంటుంది, ఎలాంటి శాంతి భద్రతలు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడన్నా రిగ్గింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతుందా, ఏమన్నా అల్లరి మూకలు ఏమన్నా అక్కడ జరుగుతున్నాయా, ఏమన్నా సో దొంగ ఓట్లు వేయడానికి అక్కడ అవకాశం ఉందా, వాళ్ళు అక్కడ కొందరు ఆఫీసర్లు కూడా పోలింగ్ కేంద్రాన్ని వాళ్ళు చూసుకుంటూ పర్యవేక్షణలో ఉంచారు. ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ ఉన్న అధికారులను వాళ్ళు అప్రోచ్ అయ్యి ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ 15వ వార్డులో ఇలా ఉంది, 13వ వార్డులో ఇలా జరుగుతుంది, ఆ పోలింగ్ కేంద్రాన్ని మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించండి, కొంచెం అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, ఇలాంటి చూసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ ప్రత్యేకంగా ఈసారి ఏదైతే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా ఒక ఈసీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వాళ్ళకు డౌన్లోడ్ అంటే అక్కడ స్క్రీన్లో చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏదేమైనా మొత్తానికైతే కల్వకుర్తి పరిధిలో దాదాపు 22 వార్డులకు సంబంధించి 44 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. దానికి 220 మంది అధికారులు కూడా సిద్ధం చేశారు. వాటితో పాటు వారు ఇంకొక అదనంగా ఏదైతే రిటర్నింగ్ అధికారులు కూడా 50 మంది సిద్ధంగా ఉంచబడుతున్నారు. వీళ్ళతో పాటు కూడా దాదాపు మనకు మున్సిపల్ సిబ్బంది కూడా 100 మంది ఏదైతే వాళ్ళకు కావలసిన వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీసు వారు కూడా దాదాపు 200 మంది విధుల్లో ఉంటున్నారు. రేపు మార్నింగ్ ఏదైతే 11వ తారీఖు ఎన్నికల సమయము మార్నింగ్ 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సమయం ఉంటుంది. 7 గంటల నుండి దాదాపుగా 5 గంటలకు జరిగే ఈ పోలింగ్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కూడా 1కి 4 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కల్పించుకోవాలి. ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఓటు శాతం అనేది కొంచెం తగ్గుతూ ఉంది. అలాంటి ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఇటు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఏముంది మొత్తానికైతే 15 రోజుల నుంచి ఏకదాటిగా జరుగుతున్నటువంటి ప్రచారంలో అన్ని పార్టీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో నిమగ్నమై ప్రజలకు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమాలు, వాళ్ళు తీసుకొచ్చిన చాలా పనుల గురించి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నంలో చివరి రోజు ఈ రోజు రేపు ఏదైతే 11వ తారీఖు ఎన్నికలు వెళ్తున్న సమయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సో ఏదైతే వాళ్ళు అక్కడ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు అన్ని కూడా వాళ్ళు సిద్ధం చేశారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేశారు. అక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఏదైతే మనకు
ఎన్నికల ఏదైతే పోలింగ్ కేంద్రానికి ఎంత దూరం ఉండాలి, ఎంత దూరం నుంచి కూడా మనం అక్కడ గేటుకి అంటే పోలింగ్ కేంద్రాన్ని కూడా అక్కడ ఎవరు కూడా అల్లరి మోకలు ఏమన్నా ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కల్వకుర్తి డిఎస్పి సాయిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఒక సలహాలు సూచనలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైతే సమాజానికి శాంతి భద్రతలను ఏదైతే ఉల్లంఘించినారైతే వారి మీద కఠిన చర్యలు ఉంటవి. ఎవరు కూడా అల్లరిమోకలు కానీ ఎవరన్నా మీరు ఎవరి చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. అంతా శాంతియుతంగా కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని అత్యధికంగా ఓటు శాతం పెంచుకోవాలనే ఆలోచన విధానంతో వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే పోలీస్ సిబ్బంది ఎంతమంది అక్కడ పాల్గొంటున్నారో విధుల్లో, ఒక్కొక్క కేంద్రానికి ఎంతమంది ఉంటారో, ఎంతమంది అక్కడ విధుల్లో ఉంటారనే చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇదంతా చూస్తూనే ఉన్నాను మీటింగ్ సార్. రేపు కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు 220 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం. ఈ బందోబస్తు సందర్భంగా 22 వార్డు 44 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 20 ఉన్నాయి. లొకేషన్స్ 10 ఉంటాయి. దీంట్లో ఈ సమస్యతో ప్రకటించినటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో మనం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫుల్ బందోబస్తు 1+5 ఏర్పాటు చేస్తాం. అలా సపరేట్ క్యూ లైన్ కూడా ఇవ్వడం. ఎలాంటి ఎన్నికల బోర్డు నిబంధనలను వ్యతిరేకంగా పనిచేసి వారిపై చట్ట చర్యలు తీసుకుంటాము. అలాగే ఎవరైతే ఈ లిక్కర్ కానీ ఇది కానీ యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఈ రౌడీ షీటర్స్ని కూడా బైండ్ ఓవర్ చేయడం డబుల్ మంగస్ కూడా బైండ్ ఓవర్. ఈ ఎన్నికలు రేపు ప్రశాంతంగా జరగడానికి బందోబస్తు ప్రత్యక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 మంది ఉంటుంది. అన్ని రూట్ మొబైల్స్ 5 ఉంటాయి. అందరు ఎస్ఐస్ వాళ్ళు కూడా నైట్ పెట్రోలింగ్లా చేస్తారు. ఆ రూట్లలో రూట్ మొబైల్స్ విలేజ్లలో సంబంధించినట్టు వాళ్ళల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అందరు రియాక్ట్ అవుతారు. అలాగే ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా రియాక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ రేపు అదే క్రిటికల్లో 1+5 ఉంటారు. దీనికి వాళ్ళ ఆధారానికి 1+3 నార్మల్ క్యూ లైన్కి సపరేట్ టైం రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ బందోబస్తు ఎన్నికలు జరుగుతుంది. దాన్ని సమర్థవంతంగా పీస్ఫుల్గా జరిగేటట్టు చేస్తుంది.